కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం లాంటిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోని లక్షెట్టిపేట దండేపల్లి మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 83 మంది లబ్ధిదారులకు, అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులను 174 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంకా కొన్ని చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని తన దృష్టికి వచ్చిందని, త్వరితగతిన వాటి మంజూరుకు చొరవ తీసుకుంటానని అన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని, అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందని, దానికి నిదర్శనమే మన నియోజకవర్గంలో జరిగే పనులు చూడవచ్చునని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి విషయంలోని రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. లక్షెట్టిపేట దండేపల్లి మండలాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలోని లక్షెట్టిపేట దండేపల్లి మంచిర్యాల మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి పథకం కూడా ప్రతి ఇంటి గడపకు అందే విధంగా కాంగ్రెస్ యొక్క పాలన ఉందని ప్రతి ఒక్క ఊరిలో కూడా రెండమ్మా. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఆత్రం అంజలి లైన్ కూడా ఉండదమ్మా. అదేవిధంగా కె రమేష్ ముత్కూర్, ఆత్రం అంజలి అంకట్పల్లి కె రమేష్, అదేవిధంగా నల్లపు మహేశ్వరి తిమ్మాపూర్ 60,000 రూపాయలు. మరియు రాగుల వెంకటరావుపై, రాగుల రాజమ్మ, భక్తుల రాజలింగయ్య వారికి పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారి చేతుల మీదుగా గుడిగారు గ్రామ నాయకులు కూడా దండలపల్లి మండల నాయకులు దయచేసి రమేష్ దండపల్లి మండలం భక్తుల రాజలింగయ్య గారి సాగరరావు గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. రూపాయల చెక్కును పెద్దలు ప్రేమసాగరరావు గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. భక్తుల రోషిని గారికి కళ్యాణ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చెక్కులు తీసుకుందుకు వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, అదేవిధంగా దండపల్లి మండలం నుంచి 33 కుటుంబాలు, లక్ష్మీపేట నుంచి 50 కుటుంబాలు కళ్యాణ లక్ష్మి గారి షాదీ ముబారక్ వచ్చిన అక్క చెల్లెళ్లకు, పెద్దమ్మలకు, అన్నదమ్మలకు ప్రత్యేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 2 మండలాల మున్సిపాలిటీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి శ్రమ, కష్టం దాదాపు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కొందరు నాయకులు, కార్యకర్తలు అయితే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిందంటే అది వాళ్ళకంతే. తప్పకుండా చెప్తాను, మీకు మళ్ళీ చెప్తాను, ప్రతి సందర్భంగా చెప్తాను, ఏదో వచ్చాను. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, కుటుంబ పెద్దగా అనుకొని నన్ను గెలిపించి
నా మీద ఏదైతే బాధ్యత మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో తప్పకుండా ఈ గడిచిన 16 నెలల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఒకటి, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తర్వాత ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసినా అవన్నీ చేసుకుంటూ, వాటితో పాటు మన నియోజకవర్గానికి నేను ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసినో ప్రతి ఒక్క వాగ్దానం 100% నెరవేర్చడం జరిగింది. దాదాపు అయిపోయింది, పనులు స్టార్ట్ అయింది. మిగిలిన ఏవైతే ఎన్నికలకు సంబంధం లేని కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు ఎందుకంటే ఈ కార్యక్రమం ఒకసారి వీళ్ళకు ఉన్న అక్కా చెల్లెలకు, అదేవిధంగా వీళ్ళకు సీఎం రిలీఫ్ శాంపుల్గా మనిషికి 4 ఇస్తాం తల్లి, మీరు ఇబ్బంది పడద్దు, మనిషికి 4 ఇస్తే ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి అక్కడనే కూర్చోండి. తర్వాత పార్టీ ప్రోగ్రామ్ ముందు అయిపోయిన తర్వాత భోజనం అందరికి ఏర్పాటు చేసాం. 1 గంట లోపల అన్ని ఫిల్ చేసి మీ చెక్కులు మీకు ఇచ్చి మీరు తీసుకొని పోండి. ఏ రకమైన సమస్య లేదు. మీకు మరొకసారి చెప్తున్నా, ఇప్పటి వరకు నేను గెలిచిన 16 నెలలు 17 నెలలు అయిపోయింది. 17 నెలల్లో 2067 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు చెక్కులు ఇప్పించడం జరిగింది. ఇవాళ ఒకరు కలుపుకోవచ్చు. ఈరోజు 72 దండపల్లి మండలం అనుకుంటా, 102 దండపల్లి మండలం అంతేనా, 102 దండపల్లి మండలం, 46 లక్ష్మీపేట మండలం, 26 ఏమో లక్ష్మీపేట మున్సిపాలిటీ, ఒక 174 సీఎం ఆఫీస్ చెక్కులు ఇక్కడ ఈ 2 మండలాలకు మున్సిపాలిటీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మిగతా మంత్రాలయం ఆమెకు నష్టపోయింది. కళ్యాణ లక్ష్మి షాది వరకు వచ్చేసి 1935 ఈ రోజుతో, అంటే ఈ రోజు రేపు ఇచ్చే కలుపుకొని ఇస్తున్నాం. ఇవి దాదాపు 2 కలిపి 4002 అయినాయి. సీఎం రిలీఫ్ కానివ్వండి, మన కళ్యాణ లక్ష్మి షాది వరకు కానీ. ఈ 4200 వాళ్ళ 20 ఏళ్ళ టర్మ్లో ఎప్పుడు ఇవ్వాలి, 20 ఏళ్ళు 30 ఏళ్ళ టర్మ్లో ఎవరు ఇవ్వాలి. నేను తెలిసిన 16 నెలలు ఇచ్చిన. నా కోరిక ఒకటంటే ఎవరికి అనారోగ్యం రావాలని కోరుకోవడం లేదు. కాకపోతే ఎవరికి అవసరం ఉన్నా ఖచ్చితంగా చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. పార్టీలతో సంబంధం లేదు, ఇబ్బంది లేకుండా డైరెక్ట్ నేరుగా ఆఫీస్కి వచ్చి చేస్తే మీకు ఇస్తుందని ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎక్కడ రూపాయలు చేతులు మనం ఎవరికి రూపాయి అది అవసరం లేదు. ఇది మీ హక్కు. నేను మధ్యలో ఉండి ఇక్కడికి తీసుకుపోయి అక్కడికి తీసుకొచ్చి ఇస్తుంది తప్పితే